ప్రస్తావించిన అంశం మనం వీడియో రూపంలో చూపించాము, అప్పుడు ఏం మాట్లాడారో ఓకే, ఇది ఓకే సరే రైట్. కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు అంటే, ఒకవేళ మనకి ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం లేదంటారా? బెదిరింపులు కావచ్చు, లేదంటే ఈ పార్టీకి ఓటేయాలని కావచ్చు, ఇవన్నీ చెప్పే పరిస్థితి ఉండదంటారా? కోడ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాలంటీర్లు వ్యవస్థ గురించి ఏం చెప్తున్నారు? వాళ్ళకి సక్రమంగా అందాలి, ఇబ్బందులు పడేటువంటి వాళ్ళని ఇబ్బంది పడకుండా అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా పెన్షన్లు ఇస్తున్నారు, లేదా ఇతర అనేక సౌకర్యాలు ఇస్తున్నారు. ఎక్కడ మా పెన్షన్ ఫలానా వాళ్ళు కొట్టేశారు, లేదా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కొట్టేశారు, లేదా పార్టీ వాళ్ళు కొట్టేశారు, లేదా అధికారులు కొట్టేశారు అనేటువంటి కంప్లైంట్ ఎక్కడ రాలేదు. ఎందుకంటే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు కనుక, ఆ బ్యాంక్ ఖాతాలు అందరికీ ఉన్నాయి కనుక వాటన్నిటిని సక్రమంగానే తీసుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, తమిళనాడులో పెన్షన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి కేరళలో ఇస్తున్నారు. అక్కడెక్కడ లేనటువంటి పెన్షన్స్ లేకపోతే పౌర సేవలు ఏవైతే అందుబాటులో చేస్తున్నారు, అక్కడెక్కడ లేనటువంటివి ఒక ఆంధ్రప్రదేశ్ కే వచ్చినట్టు, అక్కడ ఉన్నటువంటి జనం ఏమాత్రం కదలలేని స్థితిలో ఉన్నట్టు, అందుకనే వాళ్ళందరికీ ఇళ్లకు తీసుకెళ్లి అందిస్తున్నట్టుగా దాన్ని చిత్రీకరించారు. నిజంగా ఇది ఒక అధికార దుర్వినియోగం తప్ప. కోటేశ్వరరావు గారు మధ్యలో వస్తున్నాను, అందుకనే క్షమించాలి. అయితే ఇటువంటి ఇక్కడ ఏపీలో ఇదే ఫింగర్ ప్రింట్ వేయించుకొని నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలి, మీకు పెన్షన్ ఇస్తానని అడగడం, ఎందుకంటే మధ్యలో ఒక మధ్యవర్తి ఉన్నారు కదా. మిగతా రాష్ట్రాల్లో ఆ విధంగా లేదు, నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అదేవిధంగా మళ్ళీ దొంగ నోట్ల చలామణి కూడా జరిగింది, 2-3 సంఘటనలు జరిగాయి. దొంగ నోట్లు తెచ్చి ఇచ్చారు చాలామంది పెన్షనర్స్కి, ఇవి కూడా జరిగాయి. అదే ఇప్పుడు అలాంటివి ఆ, స్వల్ప ఘటనలే లేదా కొద్ది ఘటనలే అయినప్పటికీ దానికి సంబంధించినటువంటి బాధ్యత మరి వాలంటీర్లు తీసుకుంటారా, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థ నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వము, దానికి అధిపతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా అనేటువంటిది పెద్ద సమస్య. ఎవరు సార్ అందువల్ల జవాబుదారి? మొత్తం ఎవరు? మీద వారు తప్పు చేస్తే అడగాల్సింది ఎవరిని? జవాబుదారి ఎవరు? వాళ్ళ పైన ఎవరున్నారు? ఎవరు లేరు. అల్టిమేట్ గా ప్రభుత్వమే అవుతుంది. అల్టిమేట్ గా ప్రభుత్వం అంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారే. నైతిక పరమైనటువంటి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరి హయాంలో తప్పు చేసినా గానీ అల్టిమేట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే చివరికి పైకి వెళ్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది ప్రజా జీవనంలో, కుటుంబ జీవనంలో వాళ్ళ యొక్క జోక్యము లేకపోతే వాళ్ళ బెదిరింపులు గనక ఎక్కువయ్యేట్లయితే ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకత, ముందుగా ప్రభుత్వం మీద వచ్చేటువంటి వ్యతిరేకతకి బలయ్యేది వాలంటీర్లే. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటారు, ఆయన్ని గల్లా పట్టుకోవడానికి జనానికి అవకాశం ఉండదు. కానీ ఎదురుగా అందుబాటులో ఉన్నటువంటి వాలంటీరు వచ్చాడు అనుకోండి, అసంతృప్తి చెందినటువంటి జనానికి ఫస్ట్ విక్టిమ్ వాలంటీరే అవుతాడు. అందుకని వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ అంశాన్ని కూడా గమనించుకోకపోయేట్లయితే దెబ్బతింటారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుకనే గ్రామాల్లో ఈ విధమైనటువంటి వ్యతిరేకత, లేదా పట్టణాల్లో వ్యతిరేకత కనుక పెరిగేట్లయితే దాన్ని సెన్స్ చేయడం కూడా వాలంటీర్లకు తెలిసిపోద్ది. ఎందుకంటే జనంలో ప్రవర్తన, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏదైనా ఫలానా పార్టీకే వేయాలి, ఫలానా వాళ్ళకే వేయాలి, లేకపోతే మీ పథకాలు రద్దు అవుతాయి, లేకపోతే మీకు అది రద్దు అవుతుంది, ఇది రద్దు అవుతుంది చెప్పారనుకోండి, జనం నుంచి వచ్చేటువంటి రియాక్షన్ కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది. అందువల్ల వాలంటీర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మితిమీరిన అదే శాశ్వతము, జగన్మోహన్ రెడ్డి గారే శాశ్వతము, ఈ ప్రభుత్వం శాశ్వతం, ఆ వాలంటీర్ల యొక్క ఉద్యోగమే శాశ్వతం అని ఎవరైనా అనుకునే కనుక ముందుకు పోయేట్లయితే దెబ్బతినేది కూడా వాళ్ళే అవుతారు. గ్రామాల్లో, ముఖ్యంగా గ్రామాల్లో. పట్టణాల్లో అంత అంత ఇంటరాక్షన్ ఉండదు, లేదా ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ వీళ్ళు వెనక్కి తగ్గుతారు. కానీ గ్రామాల్లో ఆ విధంగా సన్నిహితంగా ఉంటారు, ఎందుకంటే అక్కడ వాళ్ళే గనక ఇంకా క్లోజ్డ్ గా ఉంటారు గనక ఆ విధమైనటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని ఈ సందర్భంగా మన వాలంటీర్లకి చెప్పడం మంచిది అనేది నా అభిప్రాయం. రైట్. గాయత్రి గారు, అంటే మీ పార్టీ అధినేత కూడా ఇటు ఏదైతే నాకు వినిపించలా. హలో, ఇప్పుడు ఇప్పుడు క్లియర్గా ఉందా? హలో కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి. యా యా హలో చెప్పండి. గాయత్రి గారు, యా చెప్పండి. రైట్. అంటే చెప్పండి. చంద్రబాబు